टीएनएसएफ के कायदीन ने जायद फीस वसूल करने वाले कॉलेजेस के जिम्मेदारों के खिलाफ कार्रवाई करने का मुतालबा करते हुए निरेडमेंट में तेलंगाना इंटरमीडिएट ऑफिस के रूबरू एहतजाजी धरना मुनज़्ज़म किया। इस मौके पर एहतजाजियों ने मुतालबा किया कि वो इन कॉलेज मालिकान के खिलाफ कार्रवाई की जाए जो जायद फीस वसूल कर रहे हैं। इस मौके पर उन्होंने इस बात पर तशवीश का इजहार किया कि वो क़वानीन के खिलाफ किताबें फरोख्त और बगैर किसी इजाजतनामे के भारी फीस वसूल करने जैसे कई तरह के फ्रॉड में मुलविस हैं। इन्हें खबरदार किया कि अगर हुक्काम ने फौरी कार्रवाई न की तो रियासत भर में एहतजाज शुरू हो जाएगा। बादअदा DIEO किशन ने कहा कि अगर कॉलेजों के मालिकान किसी भी बेजाब्तगी में मुलविस पाए गए तो सख्त कार्रवाई की जाएगी और अगर किसी को किसी बेजाब्तगी के बारे में मालूम हो तो इनसे दरख्वास्त की जाती है कि वो इन्हें इत्तला करें। దాని టైం ఉంది ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది సెకండ్ ఇయర్ మాత్రం కాబట్టి అటువంటి ఏమైనా ఇబ్బంది ఉంటే మేము మా దృష్టికి వస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం ఇబ్బంది లేదు। సరే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఏవైతే కళాశాలలు కొనసాగుతున్నాయో వాటిని మీరు ఎప్పుడైనా ఇన్స్పెక్షన్ చేయడం కానీ కాలేజీ అనుమతి పొందే సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటివి కానీ వాళ్ళు ఇప్పుడు పిల్లలకి ఇస్తున్నటువంటి వసతులలో తేడాలు ఉన్నాయి, వాళ్ళు చెప్పినవి ఏవి కూడా కాలేజీ యాజమాన్యాలు సమకూర్చట్లేదు అనేది కూడా ఒక కంప్లైంట్ వస్తుంది। దాని మీద మీరు ఏం చెప్పవచ్చు? ఏది సమకూర్చు ఇప్పుడు మినిమం ఒక కాలేజ్కి ఎమ్యూనిటీస్ ఉండాలి, ఆ ఎమ్యూనిటీస్ ఏవి లేకుండా నడుస్తుంది। అట్లా ఉండదు, అట్లా ఉంటే మీరు ఏ కాలేజీ పేరు డీటెయిల్ ఏరియా చెప్తే మేము సార్ ఒక కాలేజ్కి మినిమం ఉండాల్సినటువంటిది ఇప్పుడు ఎందుకంటే ఈ రోజుల్లో జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే ఇరుకు గదులలో చిన్న చిన్న బిల్డింగ్లలో ఇలాంటి ఫైర్ కానీ మిగతా ఎలాంటి వసతులు లేనటువంటి ప్రాంతాలలో కూడా కాలేజీలు వెలుస్తుంది ఆ బిల్డింగ్లలో లేనిది మా దగ్గర అనుమతులు లేవు। ఇప్పుడు దాదాపు మనం 43 ఉంది, కొన్ని షిఫ్ట్ చేశారు, ఇప్పుడు 27 మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉంది। ఫైర్ అయినా తెచ్చుకోవాలి లేకపోతే షిఫ్ట్ అయినా చేసుకోవాలి వాళ్ళు, కాబట్టి వాటికి అఫిలియేషన్ అయితే లేదు। గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తుందంటే